ఇలాంటి సంబరాలు బాలయ్య అభిమానులకు ఒకరోజు ముందుగానే వచ్చాయి. డాకు మహారాజ్ బాలయ్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్లో జై బాలయ్య నినాదాలతో మారుమోగుతున్నాయి. బాలయ్య అభిమానులకు బాలయ్య అభిమానుల సందడికి మా బాలయ్య అంటున్న అభిమానులు ఈ సంక్రాంతి మనదే అన్న నువ్వే జై బాలయ్య జై బాలయ్య బాలయ్య ఈ సంక్రాంతి మనదే పుష్పరాజు లేవు డాకు మహారాజ్ జై బాలయ్య. బచ్చగాళ్ళు చాలా మంది ఉంటారు. మాస్క బాప్ ఒకడే ఉంటాడు. జై బాలయ్య. సూపర్ అన్న, సూపర్ సూపర్. ఏం చెప్పాలి, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది డాకు మహారాజ్ అనే సినిమా ఒక జైలర్. సంక్రాంతికి ఎప్పుడు వచ్చినా బాలయ్య సినిమా సూపర్గా ఉంటుంది. డాకు మహారాజ్ అనేది ఒక జైలరు. రజనీకాంత్ ఎలా తీశాడో అలా తీశాడు. డైరెక్టర్ బాబీ ఈ సినిమాతో ఇంటర్నేషనల్ అవుతాడు. డాకు మహారాజ్ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొచ్చి తమను మా అక్కలో ఎక్కించేశాడు. సినిమా సూపర్ హిట్. బాగుంది సినిమా, బాగుంది. బీజిఎం నచ్చింది, ఫైట్లు నచ్చింది, ఇంకంతా బాగుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎవరు సీట్లో కూర్చోలేదు, అందరూ ఎగురుతున్నారు. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ ఫర్ పొంగల్. ఫస్ట్ హాఫ్ మొత్తం హైలైట్ ఏం లేదని కాదు. బాలకృష్ణ కెరియర్లో ఇంత మాస్గా ఇంత క్లాస్గా తీసిన డైరెక్టర్ బాబీయే. బాబీతోటి మళ్ళీ ఎప్పుడు పని చేస్తాడా అని మళ్ళీ చూస్తున్నా. అది అంత క్లాస్గా తీశాడు. బాలయ్య బాబుని ఎక్కడా తగ్గకుండా అంతే మాస్గా చూపించాడు. సెకండ్ హాఫ్లో చూద్దాం. బాలయ్య బాబు సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాకి అందరూ ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి రావడం, ఈ యొక్క సత్యం థియేటర్లో అంగరంగ వైభవంగా ఈ సినిమా ఆడుతుంది. 100 రోజులు ఈ థియేటర్లు ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి కింగ్ సంక్రాంతి మా బాలయ్యదే. మ్యాన్స్ రౌండ్స్ బాలయ్య. జై బాలయ్య. మాస్ 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 మహారాజ్. జై బాలయ్య. ఇప్పటి వరకు చూసాను సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. బాలయ్య గారి సినిమా అద్భుతంగా అలరిచ్చాడు సినిమాలో. బాబీ గారు కానీ తమన్ గారు కానీ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా అల్లాడిచ్చారు. సూపర్గా ఉంది సినిమా. సెకండ్ హాఫ్లో అయితే చాలా చాలా అద్భుతంగా మణిపూసలు లాంటి మ్యూజిక్ కానీ అదే ఆనిముత్యాలు లాంటివి కానీ సూపర్గా బాబీ గారు అల్లాడిచ్చారు. బాలయ్య బాబు యాక్షన్ అయితే అసలు ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో కాదు, బయట రాష్ట్రాల నుంచి కూడా, యుఎస్ నుంచి కూడా, బయట వాళ్ళ ప్రపంచంలో కూడా చాలా అద్భుతంగా
అని చెప్పి యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి థియేటర్ వాళ్ళకి కానీ లేకపోతే వేరే సభ్యులకు కానీ అందరికీ కొన్నాళ్ళు సినిమాలు కొన్నాళ్ళకి కానీ చాలా అద్భుతంగా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అయితే మటుకు మూవీ సెంటిమెంట్ ఓరియంటల్ మూవీ మటుకు ఎక్సలెంట్గా ఉంది 100 days పక్కా ఓకేనా. ఏదైనా ఈ సంవత్సరానికి నందమూరి ఫ్యాన్స్ బాగుంటుంది. సినిమా కేకుందయ్యా, సినిమా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ఇది ఫ్యామిలీ సినిమా చాలా బాగుంది. బాలయ్య బాబు సినిమా కోసం ఎంతమంది ప్రయాణం కోసం వచ్చిన బాలయ్య బాబు సినిమా ఇది మాత్రం సినిమా ఎవరు లేదు. బాబీ గారు సినిమా తీసిన బాబు ఇచ్చేయింది. సినిమా కేకుంది, సినిమా పప్పా ఇట్టు ఒక చెల్లి కోసం ప్రాణించిన అన్న ఎవరో కానీ తెలీదు, ఎవరో తెలీదు కానీ ప్రాణించింది అన్న. సినిమా ఆటోగ్రఫీ అసలు బాలయ్య హార్స్ రైడింగ్ ఉంది, తోపు హార్స్ రైడింగ్, తమన్ బీజిఎం తోపు తోపు. సినిమా బాగుంది. జై బాలయ్య. ఓం నమో వెంకటేశాయ. సహృదయులైన భక్తజనులారా, అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది. ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది. మన శాసనసభ సభ్యులు దామచెర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరుచిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు. మీరందరూ జనవరి 13న భోగి పండుగ నాడు సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంకు విచ్చేయండి. అందరూ ఆనందిద్దాం. అన్నమయ్యకు వందనం. ఆ కీర్తనలతో తరిద్దాం అందరం. జనవరి 13వ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. అందరూ ఆహ్వానితులే.